హాయ్ నేను సతీష్. 2 ప్రోమోలు చూశారు కదా! శివాజీ, లయ కాంబినేషన్‌లో కామెడీ ఎట్లా అనిపించింది? వాళ్ళిద్దరిని ఇమిటేషన్ చేస్తా చాలా ఫన్నీగా అనిపించింది కదా! అరే! చిలక, గోరింక వేరు వేరు దగ్గరుంటే నాకు చాలా బాధగా ఉందిరా అని చెప్పేసి అనడం. అట్లాగే సంజన గురించి కూడా దురదలో తీరిపోయా ఇవన్నీ చెప్పడం, దొంగతనాలన్నీ అయిపోయావని. దాంతో పాటు ఇంకోటేంటంటే ఇక్కడ అలకలు కిచెన్‌లో ఊ అంటే గొడవ, ఆ అంటే అలక అవన్నిటి గురించి ఇమిటేషన్ చేస్తా బాగా ఆడుకుంటున్నారు కదా! మొత్తానికి ఇద్దరు కలిసి సీనియర్ ఆర్టిస్టులిద్దరు. అక్కడ వాళ్ళిద్దరూ సోఫాలో కూర్చొని యాపిల్ తింటావా? అలా కాదు. ఎందుకు అందరి ముందు అంటావు, అరుస్తావు అని మళ్ళీ వాయిస్ మాడ్యులేషన్ మార్చేసి మరి ఇద్దరిని ఇమిటేషన్ చేస్తుంటే బాబోయ్! మనం చాలా చేసామనమాట. నాకు డీమాన్ పవన్ కావచ్చు, బయట నుంచి ఆ గువ్వ గోరింకలు ఒకరు కావచ్చు, చూసి మొత్తానికి మనల్ని భలేగా ఆడుకుంటున్నారే. చాలా కంటెంట్ ఇచ్చామైతే ట్రోలర్స్‌కి, మేమర్స్‌కి, ఎంటర్‌టైనర్ ఛానల్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి, రివ్యూయర్స్‌కి అందరికనేది ఖచ్చితంగా అనుకుంటారు. ఆ రేంజ్‌లో మొత్తానికి వాళ్ళ సీజన్ అయితే కుమ్మేశారు కదా! సరే ఇదంతా శనివారం ఎపిసోడ్‌లో జరగబోతుంది కదా! దీంతో పాటు కొన్ని క్రేజీ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఆ అప్డేట్స్ అన్ని చెప్పేస్తా. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. అట్లాగే మరి సీజన్ ఎండ్‌కి వచ్చేసింది. మీకేమనిపిస్తుందో ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. మీరందరూ వెయిట్ చేస్తున్నది విన్నర్ ఎవరు అనేది కదా! మరి ఎవరు అనుకుంటున్నారో కూడా కామెంట్ అయితే పెట్టండి. సరే ఇక లైవ్ ఎందుకు ఆపేశారు ఏంటని కూడా ఇప్పటికీ చాలామంది డౌట్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు శనివారం, ఆదివారం 2 రోజులు షూటింగ్ చేయాలి. ఈ గ్రాండ్ ఫినాలేకి సంబంధించి చాలా ఎక్కువ ఎపిసోడ్ ఉంటుంది కనుక 4 అవర్స్ వరకు ఉంటుంది. మళ్ళీ అది ఎడిటింగ్, ఈ పంచాయతీ అంతా ఉంటుంది కనుక అది ఒక్క రోజులో అయ్యేది కాదు. ఇప్పుడేంటి ఇప్పుడు మనకి ఈ 2 ప్రోమోలు వచ్చాయి కదా! నేను ముందుగా చాలా ముందుగా చెప్పా కదా! గెస్టులు ఎవరెవరు రాబోతున్నారు, ఎట్లాంటి టాస్క్‌లు ఆడించబోతున్నారు. నిధి అగర్వాల్ వస్తుంది. తర్వాత శివాజీ, లయ, ఆ అబ్బాయి సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోషణ కుర్రోడు వీళ్ళందరూ రాబోతున్నారు అని. ఇంకా ప్రదీప్, శ్రీముఖి ఇవన్నీ. అయితే ఇదంతా కూడా ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది శనివారం ఎపిసోడ్ కోసం. శనివారం ఎందుకంటే హోస్ట్ నాగార్జున రారు కదా! మరి 1½ అవర్ ఇట్లా ఎపిసోడ్ నడిపించాలంటే ఇవన్నీ మజాకులు, చమకులు, ఎంటర్‌టైన్‌మెంట్, టీఆర్‌పీ యాంగిల్ వాళ్ళకి బోర్ కొట్టకుండా, మనకి బోర్ కొట్టకుండా ఇదంతా ఉంటుంది. హోస్ట్ డైరెక్ట్‌గా సండే ఎపిసోడ్‌కి వస్తారు. అది కూడా చెప్పా కదా 3 గంటలకు పైగా, 7 గంటల నుంచి లైవ్ స్టార్ట్ అయితే 3 గంటలకు పైగా. సో దానికోసమని 2 రోజులు ఈ షూట్ అయితే చేస్తారు. అయితే ఇప్పటికే నాకున్న అప్డేట్ ప్రకారం ఇద్దరు ఎలిమినేషను అయిపోయింది. ఎవరు? డీమాన్ పవన్ అండ్ సంజన ఎలిమినేషన్ అయిపోయాయి. బట్ అదేంటి శనివారం ఎపిసోడ్‌లో చూపించరు. శనివారం ప్రాసెస్ జరిగినా సరే అది ఆదివారం లైవ్ ఏదైతే జరుగుతాదో అక్కడ కంటిన్యూషన్‌లో లైవ్‌లో భాగంగా అంతా ఒకే కాన్సెప్ట్‌లో ఒకే దీంతో అవుతున్నట్టుగా మొత్తం అది కంటిన్యూగా చూపిస్తారు. అయితే వీళ్ళ ఎలిమినేషన్‌లు కూడా ఎట్లా అయ్యాయంటే ఇంకా ఒకటేమో బెలూన్ టైప్ అంట. అందులోంచి నేమ్ రివీల్ అయ్యి ఆ టైప్ ఒక నార్మల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఒకరి ఎలిమినేషన్. మరి ఎవరిదనేది మీరు చూడండి. ఆ థ్రిల్ అయితే మీరు కిక్ ఎంజాయ్ చేయాలి. అది రివీల్ చేయట్లే. ఇంకోటి ఏంటంటే ఒకరి ఎలిమినేషన్ రోబో డాగ్ ఈ మధ్యన బాగా పాపులర్ అయింది కదా! ఆ రోబో డాగ్ కాన్సెప్ట్‌తో ఒక ఎలిమినేషన్ అయితే ఉంటుంది. ఒకటేమో బలూన్ టైప్‌లో నేమ్ రివీల్ అయితే ఇంకోటి రోబో టాస్క్‌తో ఎవరిది ఎట్లా అయిందనేది మీరు చూద్దరు కానీ. సరే ఇక ఆ తర్వాత ఏంటి వీళ్ళిద్దరూ సంజన అండ్ డీమోన్ అవుట్ అయిపోయిన తర్వాత మిగతా ముగ్గురు ఎమాన్యుయల్, తనూజ, కళ్యాణ్ హౌస్‌లో ఉంటారు కదా! మరి ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి నైట్ అయితే అయిపోతుంది. షూట్ కంప్లీట్ అయ్యాక కంప్లీట్‌గా ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్స్ కూడా షూట్ అయితే కంప్లీట్ కాల. బట్ 100% షూట్ కంప్లీట్ అయిపోయాక అది కూడా చెబుతా. ఈ ఇద్దరినైతే మరి సండే ఎపిసోడ్‌లోనే లైవ్ కింద కంటిన్యూషన్ కింద ఒకటే మొత్తం ప్రాసెస్ కింద ఒకే రోజు జరిగింది, ఒకేసారి జరిగిందని మాదిరిగా చూపిస్తారు. కాకపోతే ఈ షూట్ అంతా జరగడానికి ప్రతి సీజన్‌లో ఉండేది ఇది. 5th, 4th ప్లేస్‌లో ఉండే వరకైతే ముందు పంపిస్తారు. ఆ తర్వాత మిగతా ముగ్గురు ఉంటారు కదా! అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే డీమోన్ పవన్‌కి, సంజనకి ఎటు తెలుసు. వాళ్ళిద్దరూ విన్నర్ మెటీరియల్ కాదు. విన్నర్ రేస్‌లో లేరు. సారీ విన్నర్ మెటీరియల్ కాదు. విన్నర్ రేస్‌లో మనం ఉండట్లేదు. బట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఉంటది. ఎమాన్యుయల్, తనూజ ఇంకా వాళ్ళిద్దరి తర్వాత కళ్యాణ్ ఉండొచ్చు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఎమాన్యుయల్‌కి కూడా తన పొజిషన్ అయితే 3rd లేదా 4th అనే విషయం తెలిసిందంట. ఏదో చూచాయిగా ఆయనకైతే ఇన్ఫర్మేషన్ అందిందంట. సో మొత్తానికి ఆయన కూడా అర్థమైపోయింది తన పొజిషన్ ఏంటంటే 3rd ఆర్ 4th పొజిషన్ అని. అయితే దీంతో ఈ తనూజ అండ్ కళ్యాణ్ కూడా అంటి ముట్టనట్టుగా కొద్దిగా ముభావంగా ఇంతవరకు కంప్లీట్‌గా విన్నర్ లేదా రన్నర్ అనుకునే స్థాయిలో ఉండేవాడు కదా! సో ఇప్పుడు ఏంటంటే కొద్దిగా దూరంగా ఉంటాడంట లైటర్ వేలో. డీమోన్ అయితే పిచ్చ లైటర్ వేలో ఉంటాడు. ఆయన ఎటో అర్థమైపోయింది కనుక తన పొజిషన్ ఏంటి అనేది ఆయనకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది కనుక సో ఆయన లైటర్ వేల్. బట్ ఇతడేంటి ఇమాన్యుయల్ మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. అయితే విన్నరో లేదంటే రన్నర్ అని. ఎందుకంటే ఫ్యామిలీ వీక్‌లో కూడా వచ్చేటప్పుడు తనూజకి సంబంధించి ఒక 5గురు టాప్ 5లో ఉంటావు. టాప్ 2లోనే పెట్టినారు. అట్లాగే ఎమాన్యుయల్‌కి సంబంధించి కూడా టాప్ 2లోనే ఒక 5గురు వరకు ఫ్యామిలీ మెంబర్స్ అయితే పెట్టారు. బట్ కళ్యాణ్‌కి ఒకరిద్దరు పెట్టారు. చాలా తక్కువ మంది పెట్టారు. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ ఎమాన్యుయల్ కాదు, తనూజ కావచ్చు, హౌస్ మేట్స్ కావచ్చు అందరూ కూడా అదే అనుకుంటారు. కానీ ఆ తర్వాతే కదా గేమ్ అంతా చేంజ్ అయిపోయింది మళ్ళీ. ఫ్యామిలీ వీక్ తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ పెరగడం. ఆ అమ్మాయి కూడా ఈ 13, 14 వారాల్లో టాస్క్లు అనేటప్పుడు కొంత స్ట్రాటజీల వల్ల కొంత మైనస్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎమాన్యుయల్‌కి
ఖచ్చితంగా ఉంటారు అనుకునే ఆయనకి ఏంటంటే కొద్దిగా ఏంటి హైలీ డిసప్పాయింట్ ఆయన పొజిషన్ థర్డ్ ఆర్ ఫోర్త్ అని తెలియడంతో. అయితే మొత్తంగా ఇవంతా జరిగిన తర్వాత మళ్ళీ విన్నర్ షూట్ కూడా ఏదేంటంటే సండే లైవ్లోనే చూపిస్తారు. అది అయ్యేసరికి నైట్ ఆల్మోస్ట్ ఒక 8-8:30 అయిపోద్ది. వీళ్ళ ముగ్గురు హౌస్లో ఉంటారు. నైట్ ఉండిన తర్వాత కొద్దిగా ఎడమొహం పెడమొహంలా ఉంటారేమో, అంటే టెన్షన్ ఒకటి ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది ఏంటి పరిస్థితి అని చెప్పి, ఇంక మన ముగ్గురమే ఉన్నామని చెప్పి ఒక ఇది ఉంటుంది. ఎంతమంది వచ్చారు వెళ్ళిపోయారు, హౌస్ అంతా ఖాళీ అయిపోద్ది, కలకలలాడిపోయి ఎన్ని గొడవలు ఎన్ని పంచాయతీలు, ఆ మెమరీస్ అన్నీ ఒక పక్క వెంటాడుతూ ఉంటాయి, మరో పక్క ఏమో గ్రాండ్ ఫైనల్ టెన్షన్ అయితే ఉంటుంది. అది సండే లైవ్లో కంప్లీట్ అయ్యేసరికి నైట్ 8:30 ఈ టైం అయింది. ఖచ్చితంగా 8 దాటేస్తుంది, 8:30 ఇట్లా అవుతుంది, 7కి ఇలా స్టార్ట్ అయినా సరే అది అప్డేట్ రాగానే పక్కగా కన్ఫర్మ్ అయిపోయింది ఎవరు విన్నరు ఎవరు రానరు ఏంటనేది. ఆ సూట్ కేసు గురించి అదంతా ప్రాసెస్ అంతా ఉంటుంది కదా, ఆ అప్డేట్ అయితే మీతో షేర్ చేసుకుంటా. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ డీమోన్ పవన్ని 4th ప్లేస్లో పంపేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇమాన్యుయల్ కష్టాన్ని అయితే టీమ్ కానీ హోస్ట్ కానీ అందరూ గుర్తిస్తారు కదా, ఆడియన్స్ కూడా గుర్తించారు కదా, ఎంత కష్టపడ్డాడు. ఆఖరికి చూడండి, ఆ నిధి అగర్వాల్ వచ్చేటప్పుడు కూడా గంతలు ఎందుకు తీసేసామంటే నిధి పాపం చూడడానికి అంత అందమైన అమ్మాయిని చూడడానికి తీసేసాను, నా వల్ల కావట్లే, ఇంత అందం ఎదురుగా ఉంటే కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చోవడం. ఏ గెస్ట్ రానియండి, ఎవరు రానియండి, మామూలుగానే సరే ఈ సీజన్లో ఎంత నవ్వించాడు, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని టాస్కుల్లో గెలిచాడు, అసలు హైయెస్ట్ రికార్డ్ మొత్తం ఎన్ని టాస్కుల్లో గెలిచాడు అనేది కూడా పెడితే బాగున్నా, ఒకసారి కౌంట్ చేసిన ఎన్ని టాస్కులు అబ్బా ఇరగొట్టేసాడు కదా, ఇవన్నీ ఆడాడు. సో మొత్తానికి ఎంటర్టైనర్గా కూడా ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకుని సీజన్లో బలమైన ముద్ర వేశాడు ఆయన. సో అట్లాంటి ఇమాన్యుయల్కి న్యాయం జరగాలి అంటే మరి ఇప్పుడు ట్రోఫీ రేసులో లేకపోయినా సూట్ కేసు అయితే అందిస్తారు, ఆ రకంగా ప్లాన్ చేస్తారో అని నేనైతే అనుకుంటున్నా. మరి ఏం చేస్తారో చూడాలి. ఇక్కడికి చాలామంది చీఫ్ గెస్టుల కింద చాలా పేర్లు వినిపిస్తారు దానికి సంబంధించి. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఈ సిల్వర్ సూట్ కేసు కూడా తీసుకుని లోపలికి వెళ్ళేది కూడా ఉంది కదా, దానికి సంబంధించి కూడా అప్డేట్ రాగానే మీకు మన ఛానల్లో న్యూస్ బోర్డులో కూడా వీడియో అప్లోడ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అది మిస్ కాకుండా. సో మొత్తంగా ఇవాళ అయితే జరగబోతున్నది ఇది. ఇంకా ప్రదీప్ అండ్ శ్రీముఖి వస్తారు కదా, సీసాల్లో సందేశాలు అని చెప్పి అదొక కాన్సెప్ట్ ఇప్పటికే చెప్పా. అందులో పెట్టి బాటిల్స్లో పెట్టించి ఆ బాటిల్ని తీసుకెళ్ళి ఆ డబ్బాలో పెట్టి ఆ డబ్బాలో ఇసుక పోసి అందులో పెడతారంటే వచ్చే సీజన్కి ఇవ్వాలని. అట్లా ఎంటర్టైన్మెంట్ అలాగే లైవ్ కాన్సెప్ట్ కూడా చూసరికి ఇవన్నీ ఉంటాయి. అయితే చీఫ్ గెస్ట్ గురించి కూడా క్రేజీ అప్డేట్ కాసేపట్లో వస్తుంది నాకు, దాని గురించి రాగానే మీకు షేర్ చేసుకుంటా. ఓవరాల్గా ఈవేళ శనివారం ఎపిసోడ్లో ఇవన్నీ చూడబోతున్నారు మీరు. ఇమాన్యుయల్ హడావిడి ఉంటుంది, ఆ కళ్యాణ్కి దెబ్బ తగిలిని చూశారు కదా, అది ఉంటుంది, నిధి అగర్వాల్, ఈ శివాజీ లయ హడావిడి, ఇంకా ఇంకోటి ఏంటబ్బా ఇంకోటి ఏదో చెప్పే కదా మర్చిపోయినట్టున్నా. సరే మరి మీకేమనిపించింది ఓవరాల్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ అదిషన్ న్యూస్ బల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫైనల్ అయిపోయిన తర్వాత కూడా ఒక 2-3 డేస్ గ్యాప్ తీసుకొని నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ చాలా 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 క్రేజీ అప్డేట్స్, ట్రెండింగ్ వైరల్ టాపిక్స్తో మన ఛానల్స్లో రెగ్యులర్గా వీడియోస్. అది కూడా ఇప్పుడు ఏంటంటే ఇవి డైరెక్ట్ సింగిల్ టేక్లో చెప్పేస్తూ ఉంటాను నేను. అవేంటంటే ఎడిటింగ్ చేసి ఆ రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించినవన్నీ ఎడిటింగ్ వీడియోస్తో మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పడతా ఉంటాయి కనుక లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.